పరకామణి కేసులో సాక్ష్యం చెప్పడానికి వస్తున్నారా లేకపోతే నిందితుడిగా వస్తున్నారో తెలీదు. సతీష్ కుమార్ అప్పటి ఏవిఎస్ఓ, ప్రస్తుత పోలీస్ అధికారి, సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి. ఆయన కాస్త చనిపోవడం, ఆ చనిపోవడం వెనకాల హత్య జరిగింది అన్నటువంటిది మీరు చేశారంటే తెలుగుదేశం వైసీపీ తిట్టుకోవడం, ఈ మధ్యలో ఆ వెంకటరెడ్డి లాంటి వాళ్ళ అరెస్టు, ఇవన్నీ జరిగితే ఈలోపు ఎవరైతే రవికుమార్ దీంట్లో కీలకమైనటువంటి నిందితుడు, వాస్తవంగా చెప్పాలంటే దొంగతనం చేసింది అతని ఆస్తులే అక్కడ దేవస్థానానికి రాయించింది. ఇప్పుడు అతనితో పాటుగా ఏవైతే అతనికి ప్లస్ సాక్షులకి రక్షణ కల్పించమని హైకోర్టు ఆదేశించింది. లోతైన దర్యాప్తు జరపాలంటూ మరొకవైపు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తీర్మానించింది. ఇప్పుడు ఆ లోక్ అదాలత్తులో రాజీ అయిన దాన్ని కూడా ఆపివేయాలంటూ కోర్టుకు వెళ్ళడానికి నిర్ణయించింది.